మంట పెట్టి ఇప్పటిదాకా ఉడికించుకున్నా, ఒక 5 నిమిషాలు ఉడికించుకున్నా. ఈ రకంగా అయింది. సన్న మంటతోటి వాటర్ వేసిన ఇంకా ఉడికిపోయింది. ఉడికిపోయింది. ఇప్పుడు మసాలా వేసుకుందాం. కాలుతుంది. ఇంత బాగా ఉడికింది. మనం ఇట్లా ఆయిల్ ఇడిచిందంటేనే మమ్మీ ఏం చేస్తున్నావు? ఇగో మిల్ మేకర్ కర్రీ అంటే పిల్లలకి అందరికి ఇష్టం ఉంటది. ఇప్పుడు స్కూల్ స్టార్ట్ అవుతున్నాయి కదా, వాళ్ళు ఏంటంటే నాన్ వెజ్ ఇష్టపడరు. ఇట్లా మిల్ మేకర్ కర్రీ చేసిస్తే ఇట్లా టేస్ట్ మటన్ కంటే సూపర్ ఉంటది, అంత మంచిగా ఉంటది. ఇక ఏంటంటే ఇక చెప్పలేను, ఇక ఏం చెప్పలేను. ఇక చేస్తేనే తెలుస్తుంది, వాళ్ళు కూడా చేసుకుంటే తెలుస్తుంది ఈ వంట గురించి. మంచి మంచి వంటలతో మీ ముందుకు వస్తుంది. మంచిగా ఉన్నారా మీరు? నేను మంచిగా ఉన్నా. ఏంటంటే మంచి మంచి వంటలతోటి, మన గ్రేవీ కర్రీలతోటి, ఫ్రై తోటి, ప్రతి దానితోటి మేము ముందుకు వస్తున్నా. పిండి వంటలతో కూడా వస్తా. ఎందుకంటే పిల్లలకి ఎట్లా చేసేయాలి, ఏం చేసేయాలి, స్కూల్కి వెళ్ళి వచ్చినాక అన్నది ఉంటది పిల్లల గురించి. ప్రోటీన్ ఫుడ్ కూడా చాలా మంచిది, ఆరోగ్యం మంచిది. చూపెట్టబోయే ముందు ఒక మంచి మాట చెప్పుగానే మమ్మీ. చెప్పన్నా? నచ్చుతున్నాయా? అందరికి నచ్చుతున్నాయా చెప్పుర్రి. కామెంట్ ద్వారా పంపిర్రి. మీరు ఏ విషయం అన్నది నాకు తెలియజేయండి. ఎందుకంటే నేను ప్రతి మాట కూడా మీరు మోటివేట్గా కావాలి, మీరు మంచిగా ఉండాలి, మీకు ఏంటంటే మీకు ఉపయోగపడాలని నేను మంచి మాటలు నేను ఏంటంటే అనుభవంతో చెప్తున్నా. నా జీవిత అనుభవంతో, నా చదువు కాదు, నాది ఏదిగా ఇది మన ఏంటంటే నా అనుభవంతో ఎట్లా జరుగుతాయి మాటలు, ఎట్లా ఉంటుంది, ఎంత మోసాలు ఉన్నాయి, ఎవరున్నాయి, అన్నిటి గురించి మీకు వివరిస్తున్నా ప్రతి మాట కూడా. ఎందుకంటే ప్రతి అమ్మాయి కూడా కనబడ్డప్పుడు మంచి మాటలు నచ్చుతున్నాయి అమ్మా అని చెప్తున్నారు. ప్రతి ఉడక మనిషి మనం ఏంటంటే వంట తర్వాత చెప్తుర్రు, మంచి మాట ముందు చెప్తుర్రు. నాకు మాటలు నచ్చుతున్నాయి అని చెప్తుర్రు. నేను మోటివేట్ అవుతున్నామమ్మా, మాకు టెన్షన్లు కూడా పోతున్నాయి నువ్వు మాట్లాడితే అంటే నాకు ఎంత ఆనందం. ఇది అన్నం చేస్తున్న అయితే, నేను కర్రీలు చేస్తున్న అయితే మీకు అన్నపూర్ణ అన్నం అందిస్తున్నా అన్న ఫీలింగ్ ఉంటుంది నాకు. ఇది ఏంటంటే మంచి వంట, మంచిగా చేయరాని మనిషి కూడా ఏంటంటే చేసుకొని భర్తలు మీ పిల్లలు ఆనందంగా ఉండాలని నేను కోరుకొని నేను చేస్తున్నా. ఏంటంటే కొన్ని విషయాలలో కోపం వస్తుంటది. మంచి వాళ్ళకి వస్తుంది, చెడ్డ వాళ్ళకి వస్తుంది. మంచి మాట ఇనుండ్రి, పక్క ఇనుండ్రి. ఇక మంచి వాళ్ళకి వస్తుంది, చెడ్డ వాళ్ళకి వస్తుంది. చెడ్డ వాళ్ళకి వస్తుందని అనుకోవద్దు, మంచి వాళ్ళకి వస్తుందని అనుకోవద్దు. ఎప్పుడు ఉడక మనము మంచి లెవెల్లో పోవాలి, మంచిగా ఉండాలంటే ఉడక కోపం అన్నది అతి ఉండాలి. కోపముతోటి మనం ఎన్ని నష్టపోతాము, ఎన్నిట్లా కోల్పోతాము, మన ఎన్ని బంధాలు పోతాయి, ఎన్ని పోతాయి అన్నది దాంట్లో ఉంటుంది. ఎందుకంటే మా కోపంలో మాత్రం కోపంతో పని ఏది జరగదు, ఏది కూడా మనం చెయ్యలేము. ఏంటంటే ఏ ఒంటరితనం కాదు. ఇప్పుడు చుట్టాలైనా, బంధువులైనా, ప్రతి దాంట్లైనా కోపగించుకుంటారు కొందరు. నాకు కోపమే అని చెప్తారు, కోపమే అని చెప్తారు. అది చెప్పుడు గొప్పతనం కాదు, కోపం అదుపులో పెట్టుకున్నాడు గొప్పతనం, కంట్రోల్ చేసుకున్నాడు. ఇప్పుడు ఒక గంధపు చెట్టు ఉంటది, అదేంటంటే ఓ తుమ్మ మొద్దు ఉంటది, రెండు సమానమే కలుతాయి, రెండు బూడిద అవుతుంది, రెండు బూడకపోతుంది. గంధపు చెక్క వేరే అవుతుందా? కాదు. ఏంటంటే మంచి వాళ్ళు గంతే అవుతారు, చెడ్డ వాళ్ళు కూడా గంతే. మన కోపంతో గంత నష్టపోతారు. ఒంటరితనము మన జీవితంలో కోపంతో అయినా, వెటకారంతో అయినా, ఒకరిని దించిపరిచినా, ఒకరిని ఏదన్నా కూడా మనకు ఒంటరితనం కంపల్సరీ వస్తుంది. ఎవరిని బాధ పెట్టద్దు, మనసు బాధ పెట్టద్దు. జీవితంలో ఏమున్నది, ఏం ఎత్తుకపోతున్నాం. ఇప్పుడు హెలికాప్టర్ కూలి 200 మందో ఎంతనో పోయిర్రు. చాలా బాధాకరమట. అది చూస్తుంటే కళ్ళ పొంటి వాటర్ వస్తుంది. అలా అనుకోకుండా ఎన్ని ఊహలతో పోతుండ్రు, ఎట్లా పోతుండ్రు, ఏం చేస్తామని పోతుండ్రు, పిల్లల్ని ఎట్లా మనము డెవలప్మెంట్ చేయాలని పోతుండ్రు కావచ్చు. నాకైతే అది చూస్తుంటే అది అనుకోకుండా నిమిషాల మీద అయిపోయింది. సరే ఏంటంటే ఒక 5-10 నిమిషాలలో కథం అయిపోయింది. జీవితంలో ఏమున్నది చెప్పుండ్రి. ప్రతి అమ్మాయి కూడా ఇవన్నీ చెప్పింది కారణం అంటే కోపంతో పని చేయకూడదు. అందరికి వస్తుంది కోపం, దాన్ని ఆపుకునుడు గొప్పతనం. మనం కోపంగా అనుడు అది గొప్పతనం అనుకుంటారు కానీ కాదు. వెటకారంతో అన్నది కూడా వాళ్ళకు దించిపరిచినా కూడా అది గొప్పతనం కాదు. మనం అది దించిపరచకుండా అలా బాధ చేయకుంటున్నోళ్ళే వాళ్ళు గొప్పతనం మనిషి ఎప్పుడు కూడా. ఇక ప్రతి బిడ్డకి చెప్తున్నా, నా బిడ్డలకు చెప్తున్నా, మీకు చెప్తున్నా ఈ విషయం. ప్రతి బిడ్డకు కూడా చెప్తున్నా, ప్రతి కొడుకు చెప్తున్నా. ఎందుకంటే మమ్మల్ని కోపగించుకుని అన్నప్పుడు ఎందుకని అద్దమ్మా కంట్రోల్ చేసుకుని మాట్లాడాలి. మనమే గొప్ప వాళ్ళం అవుతాం.
ఎవరమైతే కంట్రోల్ చేసుకుంటామో వాళ్ళమే గొప్పవాళ్ళు. గొప్ప వాళ్ళు ఓపిక అనేది ఒంటరితనం రాదు. మనము ఒంటరికి అయిపోము. మనము ఏంటంటే ఏవో టైం వస్తే ఆ కోపంతో అంతా కోల్పోతాం, జీవితమే కోల్పోతాం. ఇక వంట చేసుకుందాం మళ్ళీ లేట్ అవుతుంది. ఎందుకంటే కమ్మటి వంట చేసుకుని తిందాం, మంచి మాటలతోటి కమ్మటి వంట చూపెడదాం. ఏమేం కావాలో చెప్తావా? చెప్తా. ఇది మిల్ మేకర్ కర్రీ చేసుకుంటాం కానీ మటన్ పక్కకు పెట్టి తినాలి, అంత గమ్మ ఉంటుంది. ఇక ఏం చెప్పలేము. ఇక మిల్ మేకర్ మీరు ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు తేజ నేనే ఉన్నా కాబట్టి కొద్దిగా తీసుకొని చేసుకుంటున్నా. ఎందుకంటే మీరు ఎక్కువ తీసుకొని ఎక్కువ కర్రీ చేసుకోండి. మరి చిన్న చేసుకుంటారా పెద్ద చేసుకున్నా మేబీ చేసుకున్నా ఇదే ప్రాసెస్. ఇలా పెద్దగా ఉంటాయి, చిన్నగా ఉంటాయి, అన్నీ ఉంటాయి. మనము ఏంటంటే కీమా మాడలు గుడుకుంటుంది, అది గుడిక ఇట్లా చేసుకోవచ్చు, కమ్మ ఉంటుంది అట్లా. సోపు ఇక మీరు ఇవి కొంచెం కొంచెం ఉన్నా వేసుకోరు, కమ్మగా వస్తాయి. కొబ్బరి, కాజు, అల్లం వెల్లుల్లి పేస్ట్ జర ఫ్రెష్గా చూసుకోండి. అయ్యో ధనియాల పొడి, ఇగో బండ పువ్వు, ఇలాచి, దాచిన చెక్క, ఇక దొడ్డు ఇలాచి, లవంగాలు ఒక 5 కనబడుతున్నాయా, అన్నీ ఉన్నాయి ఇక్కడ. ఇక మీరు ఇవి వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది. ఈ నల్ల ఇలాచి ఉడక ఉంటే వేసుకోరు, లేకుంటే ఇలాచి వేసుకోరు, ఏమున్నది 3 వేసుకోర్రి. మిరియాలు దీనికైతే ఇక మనము ఇప్పుడు వాతావరణం చేంజ్ అవుతుంది, కమ్మగా వస్తుంది. మనం ఎన్ని వేసుకుంటాం అన్నది నేను తర్వాత చెప్తా. ఇక ఆనియన్ 1, టమాటా 1, ఉప్పు, పసుపు, జీలకర్ర, ధనియాలు, కారం. ఇది ఏంటంటే ఇక మనము ఎట్లా చేసుకుందామని పక్క చూసి పక్క చేసుకోండి. ఎందుకంటే ఇది చేసుకున్నాక టేస్ట్ లేదని అనుకోవద్దు, ఇక ఉంటుంది టేస్ట్ ఆ లెవెల్ ఉంటుంది. ఆ కమ్మగా తింటాం మంచిది. మీరు అందరు కమ్మగా తిని ఇలా కామెంట్ పెట్టి లైక్ కొట్టుర్రి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియో నచ్చినట్టు తీసుకోండి, నచ్చకపోతే వదిలేయండి. సరే మనం కర్రీస్లలో దగ్గం, ఈ టేస్ట్లో దగ్గం, అంతే విషయం. 1 గ్లాసు పోసిన వాటరు, 2 గ్లాసులు పోసిన. కొంచెం ఉప్పు వేసుకుందాం, 1 టీ స్పూన్ ఉప్పు వేస్తున్నా. వీటికి ఉప్పు పట్టుకుంటే మంచిగా ఉంటుంది. కప్పు, ఈ కప్పు మనం ఎన్ని వేసుకుంటామన్నది మనకి తినదాన్ని మీకు కలిగే కప్పు అని కాదు, కానీ మీకు చూపిస్తున్నాయి. ఇక మంట మండుతుంది చూడ. ఇవి ఒక 2 నిమిషాలు ఉడకని, ఒక 5 నిమిషాలు. ఇక స్టవ్ బంద్ చేసి చూస్తున్నా. ఈ రకం చల్లగా కావాలి, చల్లగా అయితేనే చల్లగా కానీ ఇట్లా తినేది మనకు ఇలా. ఎందుకంటే మనకు కొంచెము డస్ట్ లాగా ఉన్నా ఏదన్నా వెళ్ళిపోతుంది మనకి. ఇట్లా కొద్దిగా ఉడికించుకుంటే ఉప్పు వేసుకుని ఉడికించుకుంటే బాగుంటుంది. ఎందుకంటే అవి తయారు చేసి పెడతారు కదా. చల్లగా అయినాక అవి తీసుకున్నది చెప్తాను. ఇక మనం మసాలా వేసేది పక్క చూడరు. ఇప్పుడు మిరియాలు 1 స్పూన్, మీరు ఎక్కువ వేసుకోవాలంటే వేసుకోండి, ఘాటు ఎక్కువ కావాలంటే. ధనియాలు 2 టీ స్పూన్లు, కర్రీ ఎక్కువ ఉంటుంది అనుకో వేసుకోవచ్చు. సోపు 1 టీ స్పూన్, సన్న మంట పెట్టేసుకోండి. బండ పువ్వు, దాచిన చెక్క, 2 ఇలాచీలు, ఇవి నల్ల ఇలాచీ లేకపోతే 3 వేసుకోరు. ఇది ఈ లవంగాలు ఒక 5-6, కాజు ఒక 7-8. కాజు ఉండదనుకో పల్లీలు వేసుకోరు. కొబ్బరి, మనకు ఈ గ్రేవీ అన్నది తినల సంబరం ఉంటుంది, అంత బాగుంటుంది, టేస్ట్ బాగా వస్తుంది. ఇక మాడనియద్దు, సన్న మంట మీదనే మనం వేయించుకోవాలి. జీలకర్ర వీటితో అన్నిటితోటి అన్నీ కావాలి, మంచిగా సన్న మంట మీదనే కావాలి. ఎందుకంటే మాడనియద్దు, మాడితే టేస్ట్ పోతుంది, స్మెల్ రావాలి ఇట్లా ఎగినట్టుగా. స్మెల్ వస్తుంది చూడు, మంచిగా స్మెల్ వస్తుంది. మిరియాలది ఇవన్నీ మంచిగా ఎగినాయి చూడు. ఇట్లా ఎగినాకనే మనం బంద్ చేసుకోవాలి. ఇప్పుడు చల్లగా అయినాక పట్టుకుందాం. ఇట్లా ఈ రకంగా మంచిగా ఏంటంటే మాడిపోయింది అనుకో మనకు కూర టేస్ట్ పోతుంది. మాడనియద్దు, పచ్చితనం ఉండద్దు, స్మెల్ రావాలి మనకు. ధనియాలు, మిరియాలు, జీలకర్ర ఇవన్నీ మనకు, దాచిన చెక్క, ఇలాచి అన్నీ, లవంగాలు స్మెల్ వస్తుంటాయి. ఇట్లా మనకు స్మెల్ వచ్చింది ఏర్పడుతుంది. అప్పుడు మనం బంద్ చేసుకొని చల్లగా అయినాకని గ్రైండ్ చేసుకుంటాం. ఇప్పుడు మనం ఇవన్నీ ఎంచుకున్నాం కదా,
పట్టేసుకుందాం ఈ మసాలా. ఈ కర్రీకి మసాలా వాటర్ వేయద్దు, ఈ రకంగా వాటర్. ఏంటంటే మిరియాలు వేసినాం కాబట్టి నల్లగొచ్చింది. మనం ఫ్రెష్గానే పట్టేసుకోవాలి, మిరియాల పొడి ఉన్నా కానీ ఫ్రెష్గా పట్టేసుకున్నది. చూడు ఇది కమ్మతనం వాసన వస్తుంది. ఎట్లా వస్తుందా తేజ? మంచి ఫ్లేవర్ వస్తుంది. అసలు వదలకుండా తింటాం. ఇక మనకు ఏది గుడక గుర్తు కాదు నాన్ వెజ్ అన్నది, అంత బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు టమాటాలు వేసుకుందాం. ఒక టమాటా, పెద్ద టమాటా. మీరు కర్రీ చేసుకున్న మిక్కలు ఇంకా టమాటాలు కూడా ఎక్కువ వేసుకోండి. ఇట్లా బరకగానే పట్టుకోరు, ఎందుకంటే సన్నగా పట్టకూడదు, పేస్ట్ లాగా పట్టకూడదు. ఇట్లా బరకగానే పట్టుకోరు. కోసేసుకుంటూ కోసేసుకోరు సన్నగా, మీ ఇష్టం. కానీ ఇట్లా పట్టుకుంటే ఇక మనకు అందులో కలిసిపోతుందని పట్టేసి. సరే, సరిపోతుంది. ఆయిల్ ఏంటంటే ఆయిల్ తక్కువ తింటారు. ఇక మనం ఏంటంటే ఇవన్నీ గోలాలంటే కూడా ఆయిల్ కావాలి కొద్దిగా. ఆనియన్, ఒక్క ఆనియన్ చూడండి. ఎందుకంటే కొందరికి వంట రానుల గురించి, నేను వంట రాదమ్మ మాకు అని చాలామంది నాకు చెప్తారు. మీ వంటను చూసి నేను వంట చేస్తున్నాను కూడా చెప్తారు బయటకు కనబడితే. ఎందుకంటే అర్థం కాకపోతే ఎట్లా మీరు ఎట్లా చేసుకుంటారు అన్నది. ఎన్ని వేయాలి ఆనియన్, మీరు ఎక్కువ వేసుకున్నా కూడా ఎక్కువ ఆనియన్ వేసుకోరు. ఏంటి గ్రేవీ అవుతుంది కదా, ఏం కాదు. ఇంకో గడ్డ ఉడికి వేసుకోవచ్చు. ఎక్కువ మనము అవి ఎక్కువ చేసుకోవాలంటే, కర్రీ ఎక్కువ చేసుకోవాలంటే. ఇప్పుడు తేజ నేనే కాబట్టి సరిపోయినంత చేస్తా. మీరు ప్రాసెస్ చూపిస్తున్నా, మీరు ఎక్కువ తక్కువ మీ ఇష్టం. అట్లా ఎర్ర గోలాలి. అల్లం వెల్లుల్లి పేస్టు మాడనియద్దు, మంచి గోలాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా గోలాలి కదా. ఇప్పుడు టమాటా పచ్చితనం మంచిగా పోవాలి, పోతేనే మనకు మంచిగా ఉంటుంది గ్రేవీ అన్నది కమ్మగా వస్తుంది. పచ్చితనం పోకపోతే కూడా గ్రేవీ కమ్మ ఉండదు. అన్నీ మంచి గోలాలి, టమాటా ఆనియన్ అన్నీ మంచి గోలాలి. ఇప్పుడు పసుపు వేసుకుందాం. ఇక వర్షాకాలం పసుపు మంచిగా వేసుకోవాలి, పసుపు వేసుకుంటే బాగుంటుంది. మంచిగా పచ్చితనం పోవాలి, పచ్చితనం పోతేనే బాగుంటుంది. ఇప్పుడు కారం మనము ఎంత తినేది దానికి వేసుకోరు మీరు. నేనైతే 2 టీ స్పూన్లు వేస్తున్నా. ఇది సప్పనే ఉంది, బాగా కారం లేదు. ఈ కారం, ఉప్పు కారం ఎక్కువ, 1 టీ స్పూన్ ఉప్పు వేస్తున్నా. తక్కువ ఉంటే చూసుకొని వేసుకోండి. నేను కారం లేని, ఏంటంటే కారంలో ఉప్పు లేదు. ఉప్పు ఉంటే మాత్రము మీరు చూసుకొని వేసుకోవాలి ఉప్పు అన్నది. నేను ఉప్పు లేని కారమే వేస్తే ఎప్పుడైనా కానీ కర్రీస్లలో ఉప్పు లేని కారమే. నేను కారంలో ఉప్పు వేసి పట్టియ్యా, నేను సప్పనే పట్టించి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. సన్న మంట పెట్టుకొని కొద్దిసేపు మూత పెట్టుకుందాం. ఉడకండి. ఇప్పుడు ఆయిల్ ఎట్లా చూడు, ఇట్లా గోల్తేనే బాగుంటుంది. మనం ఆనియన్ అనేది టమాటా అన్నది మంచిగా గోలాలి, మంచిగా గోలితేనే మంచిగా ఉంటుంది. మనం కోసేసుకొని మనం పేస్టే పట్టుకోరు. పేస్ట్ పట్టుకుంటే మంచిగా కలిసిపోతుంది. ఎప్పుడు ఉడక బరక పట్టుకోరు. ధనియాల పొడి 1 టీ స్పూన్ వేస్తున్నాం. అందులో ధనియాలు వేసి పట్టినా కానీ కొంచెం వేస్తున్నా. ఇట్లా వేసుకుంటే ఉడక బాగా అనిపిస్తుంది. అట్లా ఉడికేసుకోవచ్చు. ఇట్లా మనము ఇప్పుడు వేయించుకొని పట్టుకున్నప్పుడు ఉడికేసినావు కదమ్మ అంటే వేసినాం. ఇట్లా పిండుకొని వేసేసి ఉప్పు వాటాలనే నేను వేసిన కదా. మంచిగా పిండేయాలి. మనకు ఉప్పు కారాలు పట్టుకుంటాయి. అట్లా పిండకపోతే వాటర్ ఉండే వరకు ఉప్పు కారాలు పట్టుకోవు, మసాలా అన్నది పట్టుకోదు. మనం ఇట్లా మళ్ళీ తర్వాత వాటర్ పోసుకున్నా సరే కానీ ఇప్పుడైతే మంచిగా పిండుకొని వేసుకోవాలి. ఉప్పులా వేసి ఉడకబెట్టిన కాబట్టి టేస్ట్ బాగా వస్తాయి మిల్ మేకర్ ఎప్పుడు. ఇప్పుడు ఇవన్నీ మసాలా కొద్దిగా ఉప్పు అవి మిల్ మేకర్కి పట్టాలి కాబట్టి కొద్దిసేపు 2 నిమిషాలు ఇట్లా ఉండాలి. ఇప్పుడు కొంచెం కారం ఉప్పు అన్నీ ఆనియన్ టమాటా అన్నీ పట్టుకున్నాయి కదా. 2 నిమిషాల తర్వాత ఉడికిందా చూసుకోవాలి. కొంచెం ఇంకా ఉడకాలి కొద్దిగా. మనం వాటర్ పోస్తున్నాం 1 హాఫ్ గ్లాస్. ఉడకాలి, మంచిగా ఉడికితేనే బాగుంటుంది. ఉడకపోతే టేస్ట్ ఉండదు. ఒక 5 నిమిషాల తర్వాత చూద్దాం. ఉడకండి. మంట
పెట్టి ఇప్పటిదాకా ఉడికించుకున్నా, ఒక 5 నిమిషాలు ఉడికించుకున్నా. ఈ రకంగా అయింది. సన్న మంటతోటి వాటర్ వేసినాక ఉడికిపోయింది. ఉడికిపోయింది. ఇప్పుడు మసాలా వేసుకుందాం. కాలుతుంది. ఇంత బాగా ఉడికింది కూడా. మనం ఇట్లా ఆయిల్ ఇడిచిందంటేనే అప్పుడు పర్ఫెక్ట్. ఏ మసాలా ఇప్పుడు చేసుకున్నాం కదా మనం మసాలా, అది ఇంకా దీంట్లో ఓ టేస్ట్ ఓ లెవెల్. ఇంకా బాగా వచ్చింది. అమ్మ స్మెల్ వస్తుంది కదా, అసలు నోట్లకి వాటర్ వస్తాయి. మీ ఇంట్లో ఏం వండుతుంటారు అంటారు ఎవరైనా చూసిన వాళ్ళు కూడా. ఎవరైనా నచ్చితే చుట్టాలు అయి కదా రాని, ఎవరైనా రాని, పక్కింటి వాళ్ళు రాని, వీళ్ళు ఇంట్లో బాగా వాసన వస్తుంది, ఇది ఏం వంటనో ఏమో అనుకుంటున్నారు. ఇప్పుడు కొన్ని వాటర్ వేసుకుందాం, కొద్దిగా మసాలాతో ఉడికిదాం. ఎంత గ్రేవీ కావాలంటే అంత గ్రేవీగా ఉండాలంటే ఇంకా ఎక్కువ వేసుకోవాలి. మాకు గ్రేవీ వద్దనుకుంటున్నాం కాబట్టి ఒక 2 నిమిషాలు ఉడకని చూద్దామా. రెడీ. ఇట్లా ఆయిల్ ఇవ్వాలి ఈ రకంగా. మనం ఈ రకంగా ఉంటే బాగుంటుంది. బంద్ చేసుకుంటున్నా స్టవ్. రెడీ అయింది. వచ్చింది చూడు, మంచి ఫ్లేవర్ వస్తుంది కదా, కమ్మ ఫ్లేవర్ వస్తుంది కదా. అవును, ఇంత టేస్ట్ ఉంటుందో ఇది. ఇల్లు మొత్తం సువాసన. మిల్ మేకర్ కర్రీ. ఇక మనము ఇట్లా వేసుకుంటే మటన్ బాగా కాస్ట్ కదా, ఇట్లా అయితే మనకు ఈజీగా ఆ తిన్న ఫ్లేవర్ కూడా వచ్చేస్తుంది. టేస్ట్ బాగుంటుంది, ఆరోగ్యం కూడా మంచిది. మిల్ మేకర్ మంచి ప్రోటీన్ ఫుడ్. పిల్లలకి పెట్టినా కూడా వేడిగా ఉంది, మస్తు వేడిగా ఉంది. మనం వేడిగా తినాలి, వేడిగా తినాలి. ఇప్పుడు వర్షాకాలం వేడిగా తింటేనే మంచిది. పొగలు వస్తున్నాయి, పొగలు వస్తున్నాయి మమ్మీ. మంచిగా కుక్ అయింది, ఉడికింది మంచిగా. ఇగో కొద్దిగా కలుపుకున్నా మస్తాన్నానికి అవుతుంది. నేను ఎక్కువ చేసుకున్నానేమో. అబ్బా, ఇద్దరు టేస్ట్ బాగుందా? అద్భుత, సూపర్ ఉంది టేస్ట్. ఇట్లా చేసుకుంటే బాగుంటుంది, నోరుకు రుచి వస్తుంది. ఇప్పుడు కొంచెం ఏంటంటే వాతావరణం చేంజ్ అవుతుంది, ఇట్లా వండుకొని తింటే నోరు సెట్ అయిపోతుంది. మిరియాలు అవి వేసినావు కదా, మంచి ఫ్లేవర్ వస్తుంది. కమ్మ ఉంది, చేసుకోరి. సూపర్, నోటికి కమ్మ వచ్చింది. చేసినావు, సూపర్ ఉంది, బాగుంది. వేరే లెవెల్ అంటే వేరే లెవెల్ ఉంది. బాగుంటుంది. వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకుంటాం, కడుపు నిండా తినొచ్చు. రుచి అద్భుతం, అమోఘం. రుచిలో అయితే తగ్గేదే లేదు. మంచిగా ఉంటేనే పెట్టాలకు. నేను చేసిన అంటే మంచిగానే ఉంటుంది. ఇంకా నేను అది మళ్ళా చేసి పెట్టకపోవడం అన్నది ఉండదు. సూపర్ టేస్ట్ మస్తుంది. వీడియోల ముందు పెట్టుడే, నేను తింటున్నా అంటే అలా పెట్టుడే. చేసుకొని ఎట్లుందో మా కామెంట్ చేసి చెప్పుర్రి. లైక్ చేయరి, షేర్ చేయరి, కామెంట్ చేయరి, సబ్స్క్రైబ్ చేసుకోరి. ఇటువంటి మంచి వీడియోస్ తోటి మీ ముందు ఉంటాం.